కథనా కామెడీ షో. ప్రేమ భిక్ష నువ్వే పెట్టి ఈ పేద హృదయం పగులగొట్టి పిచ్చివాణ్ణి పాత్రలేని పిచ్చగాణ్ణి చేశావు. నువ్వు ఇవ్వనిది దాచలేను, ఇంకెవ్వడిని అడుగలేను. అనసూయ లాక్డౌన్ కు ముందు శేఖర్ మాస్టర్ రోజా గారు డాన్స్ చేసినట్టుంటది మా కెమిస్ట్రీ. లాక్డౌన్ తర్వాత రాకేష్ మాస్టర్ పుల్లయ్య డాన్స్ చేసినట్టుంది నా పరిస్థితి. అందరూ వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తుంటే అది అనసూయ కోసం ఎదురు చూస్తున్నాడని ఎంతమందికి తెలుసు. వ్యాక్సిన్ వచ్చినా వికటిస్తుంది, అనసూయ రాకుండా నటిస్తుంది తెలుసు. ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్లో చూస్తేనే కిక్, అనసూయ ఆది స్కిట్ లో చేస్తేనే కిక్కు. అసలు ఆదికి అనసూయ లక్కు ఇవన్నీ చెప్పాలి తప్పదు. బికాజ్ ఆఫ్ చెక్కు. అయినా మీరు చిన్నప్పుడు ఏం చదువుకున్నా? ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఇలా కదా. కానీ నేను చిన్నప్పుడు ఏం చదువుకున్నానో తెలుసా? ఆ అంటే అనసూయ, ఆ అంటే ఆది, ఈ అంటే ఇక్కడ, ఈ అంటే ఈడు జోడు. అది ఓవర్ అనిపిస్తుంది కదా. అనసూయ ఎక్కడికి? నీ కంటికి కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నది. క్యారివ్యాన్ లోకి వెళ్ళి కాజు బిర్యానీ తింటానికి అని చెప్పొచ్చుగా. నాకు ఆకలేస్తే మీకెలా తెలుస్తుంది? ఆకలేయకపోతే అందరు ఎక్స్ప్రెషన్స్ నువ్వే ఇస్తావు, ఆకలేస్తే నీ ఎక్స్ప్రెషన్ కూడా నువ్వు ఇచ్చి చావు. అదే అన్నీ మర్చిపోయి కలిసి ఉందాం వచ్చేయి. నువ్వు మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోను. నువ్వు ఇలా నరసింహలో నీలాంబర్లా బిహేవ్ చేస్తే నేను రజనీకాంత్ లా బిహేవ్ చేయాల్సి వస్తుంది. నీ పని మనిషి నా పెళ్ళాం అయితే నువ్వు గదిలో గజ్జలు కట్టుకొని ఎగురుతూ ఏడుస్తూ కూర్చోవాలి. నువ్వు చాలా మారిపోయావు. అది నేను మారిపోయానా? ఈటీవీ 25 ఇయర్స్ ఈవెంట్కి వచ్చి పెద్ద బాహుబలి సెట్ చేసి కాసేపు ఉయ్యాలు గిల్లేవా గారి కాసేపు అయినా నాతో మాట్లాడేవా నువ్వు? అది కాదు. అది ఎవరు మారిపోయారు? హైపరాది స్కిట్ ఎలా ఉందని ఆనందంగా అడిగే నువ్వు చెప్పండి రోజా గారు, చెప్పండి మనో గారని నేరాలు ఘోరాల్లో నూతన ప్రసాద్ ఫేసి పెట్టినట్టు పెట్టి ఎవరు మారిపోయింది? ఇక్కడ ఒక పర్ఫార్మెన్స్ ఉంటది, జడ్జిమెంట్ అప్పుడు తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటదని నీకు తెలుసు కదా. నువ్వు డల్లుగా అడిగితే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆ గ్యాప్ లో మిస్ అవ్వదా? గ్యాప్ అంటే గుర్తొచ్చింది. ఈ గ్యాప్ లో నువ్వు నన్ను ఒక్కసారైనా చూసావా? నేను చూసా, నువ్వే ఫోన్ చూసావు, అందరూ చూశారు. నా నంబర్ మారి చాలా రోజులైంది. అయినా ఈ రోజు ఎందుకు ఫోన్ చేసావు? నంబర్ దొరక్క? గెస్ట్లు ఎవరో దొరక్క చూసా, దేవదాస్ లాగా అయిపోయాడు. దేవదాస్ లో వచ్చానైతే వచ్చావని కుక్కేది. కుక్క వెనక మైకి పెట్టుకుంటుంది, వస్తుంది. అయినా నీతో నాకు మాట్లాంటి. అనసూయ ఇదేమిటో తెలుసా? పేపరు. అదే బేసిక్ గా ఇది అందరూ చూడడానికి నోట్ బుక్ లో ఒక రఫ్ పేపర్ అనుకుంటారు, కానీ స్కిట్ లో దీన్నే డాక్టర్ సర్టిఫికెట్ అంటారు తెలుసా నీకు? ఓ ఏమంటావు? నేను ఈ ఒక్క రోజే బతుకుతాను అని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ ఇది. కెమెరా కోసం ఇచ్చావా, నా కోసమే ఇచ్చావా? ఏంటది అలా మాట్లాడుతున్నావు? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలీదా? నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నానో తెలుసా? భరద్వాజ్ గారికి తెలుగు సరిగా రాదు కాబట్టి. అయినా ఈ ఒక్క రోజే నేను బతుకుతానన్నాను కదా, ఈ రోజైనా నాతో ఉంటావా? సరే ఉంటావు కదా. తాగి నడవలేకపోతున్నాను, నన్ను ఆ బెడ్ దాకా తీసుకెళ్ళగలవా అనసూయ? తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? ఈ పాట నేనే ఇచ్చింది కాదు, పాటలు వేసేవాడి పర్సనల్ ఫీలింగ్స్ అనుకుంటా మన మీద రుద్దుతున్నాడు. అక్కడి వరకు నడవగలుగుతావా? ఇలా చెయ్యలే గానీ చైనా వరకే నన్ను నడుస్తున్నా. కూర్చో. కూర్చోమంటే కూర్చోవేంటి? నేను కూర్చుండిపోతే నువ్వు వెళ్ళి కూర్చుండిపోతావేమో. మాట ఇచ్చా కదా, నేను ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉంటా. నువ్వు ఈ మాట ఇచ్చినప్పుడు వచ్చిన ఆనందం నాకు టీం లీడర్ ఇచ్చినప్పుడు కూడా రాలేదమ్మా. ఇంతకీ ఏమైనా తిన్నావా లేదా? ఎక్కడా అరే నేను జీడిపప్పు అడిగితే కనీసం వేరుశనగ పప్పు అయినా ఇస్తారనుకున్నా, మరి కందిపప్పు ఇచ్చారేంట్రా? నా చేత్తో కందిపప్పు ఇచ్చిన జీడిపప్పు లాగే ఉంటుంది, అది తిను. ఇంకా నయ్యం గన్నేరు పప్పు తినిపించి జీడిపప్పు లాగే ఉంటుందని తినమని చెప్పలేదు. ఏమిటి అనసూయ, సరే నీ కోసం ఒక పప్పు. కొంచెం తలనొప్పిగా ఉంది. అయ్యో, తల మీద జీడిపప్పు రాయమంటావా? నువ్వు తల మీద ఏదో ఒకటి రాయాలనే పేపర్ మీద తలనొప్పి అని రాసి ఏదో ఒకటి రాసి. నీ రుణం ఎలా తీర్చుకోవాలనసూయ? నీకేం కావాలి? అరుదైనది నీవడిగేది, అది నిరుపేదకెలాదో
నీకెలా దొరికేది మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా. అందగత్తెల పోటీ. మనోగారు అది ఎవరు వీళ్ళు? ఇందాక కుక్క వెనక మైకు పెట్టుకుంటున్నా, వీటిలో ఏది కుక్క నువ్వే తెలుసుకో, నాకు సంబంధం లేదు. అది ఆ, ఈ రోజుతో నువ్వు చనిపోబోతున్నావు అని తెలిసింది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ రోజు నన్ను పెళ్లి చేసుకోవాలి, ఈ రోజే నాతో పిల్లలు కనాలి. ఇప్పుడు ఈ రోజే పెళ్లి చేసుకుని ఈ రోజే పిల్లల్ని ఇవ్వాలి. నేను ఏమన్నా పిండి మరేస్తానంటే మరేగానే పిండి ఇవ్వడానికి. మీతో మాట ఊపిరి అది గుండె అనుకున్నారా పిండి అనుకున్నారా ఏంటి, పరోటా చేస్తున్నారా ఏంటి? జరగండి. ఇంకా నొప్పి ఇక్కడ అన్నాను కాబట్టి సరిపోయింది. తగ్గిందా నొప్పి? అది ఆక్సిజనే వచ్చి ఊపిరిచ్చాక ఆడకుండా ఉంటది. కొంచెం చలిగా ఉంది. అయ్యో, అంటే దుప్పటి కప్పినా కూడా చలి తగ్గట్లేదు. మరి ఏం చేయాలి? సినిమాలు చూడవా నువ్వు? నేను సినిమాలు చూస్తాను, దుప్పట్లోకి నేను రానా? రా, కప్పేసి బెడ్తో సహా తీసుకెళ్ళిపోతా. నాకు ఒకే ఒక్క కోరిక ఉంది. ఏంటి? నాలాగా ఈ ఒక్క రోజు మాత్రమే బతికే వాళ్ళు, వాళ్ళతో నేను గడపాలని ఉంది. ఆగదు ఏ నిమిషము నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము దుప్పట్లు వేసుకుని వచ్చారు, అక్కడి నుంచి లేచి వస్తున్నారా? ఏంటండి అలా మాట్లాడుతున్నారు? మేము ఈ రోజే పోతున్నాం. ఈసారి ఏ ఊరుకో, ఈసారి ఏ ఊరుకో. జోక్ లేకండి సార్, మేము ఈ రోజు చచ్చిపోబోతున్నాం. మేము ఈ రోజు చచ్చిపోబోతున్నాం సార్. షాపింగ్ కూడా వెళ్ళిన మహిళలను స్టార్ మహిళలకు తీసుకెళ్తే ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తారు అన్ని ఇస్తున్నారు మీరు. అయినా బతికి ఏం చేస్తారా మీరు? మేము అన్ని మానేసి మా సొంత గట్టుకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. నేను అన్ని మానేసి నా సొంత గట్టికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సార్. మీరెక్కడికి? మైక్ తీసేసి ఎర్రగడ్డకి వెళ్దాం అనుకుంటున్నా. అయినా మీరు ఎందుకు చచ్చిపోతున్నారు? ఏమైంది మీకు? నాకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది సార్. నీకు బ్రెయిన్ ఉందని చెప్పడానికి బ్రెయిన్ ట్యూమర్ తెచ్చుకున్నావు కదరా నువ్వు. మరి నా జాతకం ఎంత సార్, ఇలా తగలడింది. ఏది నమ్మరు. నువ్వెందుకు బాధపడుతున్నావురా? ఎగ్జిబిషన్ అంతా చూసేసిన తర్వాత ఐస్ క్రీమ్ షాప్ దగ్గర దొరికావు నువ్వు. అది కాదా? అది నీకు చివరి కోరిక ఏమైనా ఉందా? ఉంది, చెప్పేది కాదు, అది తీరేది కాదు. ఎలాగా మీరు చనిపోతున్నారు కాబట్టి మీ చివరి కోరిక ఏంటో చెప్పండి, మీ ఇద్దరం తీరుస్తాం. మీరు తీరుస్తాం అన్నప్పుడే చచ్చారు వాళ్ళు. ఇలా రండి. మాకు ఎలాంటి కోరికలు వద్దు. ఏదైనా ఇలాగ రేపు చచ్చిపోతున్నాం కదా, ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఏదో పర్ఫార్మెన్స్. ఇదిగో ఈ పక్క వీధిలోనే గారడీ జరిగిందంట, చూద్దామా? ఇప్పుడు గారడీ అంటే థ్రెడ్ మీద బ్యాలెన్స్ చేస్తారు, అదే ఈ బెడ్ మీద బ్యాలెన్స్ చేయాలి. అవి కాదు సార్. నా పేరు కిట్టు, వీడి పేరు బిట్టు, వీడి పేరు గుట్టు, వాడి పేరు రట్టు, మొన్న ఈ మధ్య గుట్టు రట్టు. వీడు నా కిట్టుగాడు, వీడిని నేనే చూసుకుంటా. మరి మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? మీరు కంటిన్యూగా వేసుకుంటారు. అరే భలే 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 తిప్పుతుంది. ఇందులో గారడీ ఏంటో తెలుసా? తెలుసు. ఒకప్పుడు అది లారీ టైరు తిప్పి తిప్పి అది తగ్గింది కానీ ఇది తగ్గట్లేదు, అదే గారడీ. ఈ పాముని కష్టపడి పట్టుకున్నాను. తర్వాత మాకు శాపము తగిలి పిల్లలు కూడా పుట్టలేరు. దీన్ని బట్టి మీకు ఏమీ అర్థమైంది? ఈ పాములో విషయం లేదు, మీలో విషయం లేదు అని అర్థమైంది. ఇప్పుడు మా గారడీ మామూలుగా ఉండదు. అక్కడ ఒక అందమైన అమ్మాయి ఉంది, ఆమె మీద కర్చీపు వేస్తాను. మేము ఆల్రెడీ టెంటే వేసాము, అయినా అవ్వట్లేదు. ఈ గారడీలు మాకు వద్దు, మీరు వెళ్ళిపోండి. మీరు వద్దు. 10:30 అయింది, మేము పోయే టైం అయింది, మీరు వెళ్ళిపోవచ్చు. అబ్బా, నాకేదో దగ్గర పడినట్టు, అవునండి, ఊపిరి పోతున్నట్టు. మీరు దేనికోసం చూస్తున్నారు? అదే ఏం లేదండి, ప్రతిసారి ఒక లాస్ట్ లో వచ్చి రిపోర్ట్స్ మారిపోయినాయి, మీరు బతికే ఉంటారని చెప్తారు కదా, వాడి కోసం వచ్చేసాడు. రిపోర్ట్స్ మారిపోయి బాబు. అమ్మాయి అదే ఎక్స్పెక్ట్ చేసాం మేము కూడా. మీ దురదృష్టం ఏంటంటే మారిపోయిన రిపోర్ట్స్ కూడా మీరు ఈ రోజే చచ్చిపోతున్నారని ఉన్నాయి. అయ్యో, సూర్యుడే సెలవని అలసిపోయేనా, జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో.
హైపర్ సూపర్ కింగ్స్. మాది పీపీఎల్ టీం రా. పీపీఎల్ అంటే ఏంట్రా? పీకుతాం, పొడుస్తాం, లేపుతాం. అయితే మాది జీపీఎల్ టీం రా. అంటే ఏంటో తెలుసా? తెలుసురా, గోకుతారు, పట్టుబడతారు, లోపలికి వెళ్తారు. ఈ రోజు మామూలుగా ఉండదు. అవునా? ఏదో ఒకసారి బ్యాట్ పైకి ఎత్తరా. కొన్ని కష్టమే. మనకి ఎందుకురా ఈ మామూలుగా ఉండదని మంగళవారం మాటలు మనకు అవసరమా? ఒరే వాళ్ళు చూస్తున్నారు, మన మీదకి ఏదో వార్నింగ్లు ఇస్తున్నారు కానీ మన జోలికి వస్తే ఏం జరిగిద్దో చెప్పరా నువ్వు వెళ్ళి. రే దెబ్బలు తగులుతాయి, తర్వాత కుట్లు పడతాయి, ఆ తర్వాత ఆపరేషన్లు కూడా అవుతాయి. రే వాళ్ళకి జరిగేది చెప్పంటే నీకు జరిగిన చెప్తావేంట్రా? రెచ్చిపోతే చచ్చిపోతారు. రెచ్చిపోతే తర్వాత దాంట్లో అలా వచ్చిపోతారు. స్వీట్ వార్నింగ్. ఏంట్రా రే, నువ్వేంటి చూస్తున్నావు ఏంటి? పిచ్ రిపోర్ట్ చూస్తున్నా. ఎర్రగడ్డలో నీకు పిచ్చిందని ఒక రిపోర్ట్ ఇచ్చారా, చూసుకున్నావు నువ్వు? నువ్వేం చూస్తున్నావురా? ఆ బాల్తో వికెట్ పడద్దా అని. ఆ వికెట్ ఏమో కానీ ఈ వికెట్ మాత్రం ఖచ్చితంగా పడుతుంది, నాకు తెలిసిపోతుంది. అసలు క్రికెట్ అంటే ఏంటో తెలుసురా? అటు 3 వికెట్లు ఇటు 3 వికెట్లు పెట్టుకుని ఎవడో బాల్ ఎత్తే మనం కొట్టడం కాదురా క్రికెట్ అంటే. మేమైతే అలాగే ఆడతామండి. మీరు ఎక్కడ ఆడతారో, ఏం ఆడతారో, ఎలా ఆడతారో మాకు తెలియదండి. ఏం ఆడుతున్నారా? ఎలా ఉన్నామో చూసారా మేము? 10 మందితో రా, 10 పెంచుకుంటారా. ఎక్కడికి వెళ్ళిపోతారా? అంతమంది వచ్చాక స్టేజ్ మీద ఇంతమంది ఏంటంటే మళ్ళీ మమ్మల్ని దిగమంటారా? ఇవాళ మీరు మ్యాచ్ ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత మీరు వచ్చి మా కాళ్ళు పట్టుకుని అయ్యా తప్పైపోయిందని క్షమిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అది మాకు తెలియదు, వాళ్ళకి తెలుసండి. రే మాతో క్రికెట్ ఆడాలంటే దమ్ముండాలరా. నేను తొడగొట్టి చెప్తున్నాను రా. ఏమని? అదే అందులో రాడ్ వేసారని. గ్రిప్పు జాల్సలా. ఇప్పుడు అవసరం ఇవన్నీ మనకి. ఆ ఎంపైర్ పిలిస్తే టాస్ చేస్తారు కదా వాడు. బాయ్స్ చెప్పండి రా, పాజిటివా నెగిటివా? బొమ్మ బొరుసా. ప్రజెంట్ సిచ్యువేషన్ లో బొమ్మ, బరుసు, బొంగు, భూషణం ఏం లేదు. పాజిటివా నెగిటివా అంటే మేం విన్ అయితే మేము చెప్పింది జరగాలి. ఓకే. మీరు విన్ అయితే మీరు చెప్పింది మేము చేస్తాం. ఓకే. లేకపోతే జైలుకి వెళ్తారు. నువ్వు మళ్ళీ వెళ్తారా? మీ ఇష్టం, నాకేం పర్లేదు. సైన్ పెట్టు. పెట్టేసుకురా రే. చూడండి అది. ఓకే రెడీ బ్యాటింగ్. ఎన్ని సెంచరీలు కావాలి చెప్పు? నువ్వు ఎన్నో సెంచరీలో పుట్టావు చెప్పు. నువ్వు అక్కడ ఉండు, నువ్వు అక్కడికి వెళ్ళి, నువ్వు ఇక్కడికి రా. నువ్వు ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు? ఈ చేయడం వల్ల బయటికి వెళ్ళావు. మనకెందుకు ఫీలింగ్? వాళ్ళు పెట్టుకుంటారు. ఏం చేస్తున్నారా? గ్రూప్ డిస్కషన్. అది గ్రూప్ డిస్కషన్ లా లేదు. మేము ఒంగో పెడతాం, నువ్వే నిలబెట్టాలి అన్నట్టుంది అది. ఇప్పుడు బౌలింగ్ మామూలుగా ఉండదు, కళ్ళు తిరుగుతాయి. నువ్వు అంతసేపు రుద్దితే కళ్ళేంటి అన్ని తిరుగుతాయి తొందరగా. అది కాదు, ఇప్పుడు చూడరా బాల్ వేస్తే. ఒరే నువ్వు అక్కడ అంతసేపు రుద్ది మాకు డౌట్. నువ్వు గాని 6 కొడితే బాల్ మట్ట సెంటర్ లో తిరుగుతా. ఏది ఇప్పి కొట్టినా ఇంకా ఇప్పి తిరుగుతానంటాడేంటి రైడు. చూడరా రే, ఇప్పుడు లెగ్ స్పిన్ అయిపోతున్నా. ఏంటి నువ్వు బౌలింగ్ వేస్తానని నువ్వు అనుకుంటున్నావు? ఇక్కడ కొడితే కూకట్పల్లిలో పడుతుంది. ఎక్కడ కొడితే అక్కడ ఎలా పడుతుంది? మీరు అక్కడ కొడితే ఇక్కడ పడాలా? ఇప్పుడు వేస్తున్నా చూడండి రా. ఒరే ఎంత చిన్న క్యారెక్టర్ అయితే మాత్రం అవుట్ అంటే ఇలా పెడతావు? ఇలా రా అవుట్ అంటే. అరే రే వాడు ట్రైన్ లో టీసీ కాదురా ఎంపైర్, అలా అరుతావేంట్రా నువ్వు? అయినా నీ ఆవేశం ఏంట్రా, తగ్గించుకోవాలరా కొంచెం. ఇక్కడ ఉన్నప్పుడేమో సినిమాలో బిజీ అంటావు, అక్కడికి వెళ్ళేమో జబర్దస్త్ లో బిజీ అంటావు, ఇంటర్వ్యూకి వెళ్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. దీన్ని బట్టి నీకేమనిపిస్తుంది? ఎందుకు వచ్చానా అనిపిస్తుంది. బ్యాట్ ఇచ్చారు, మైక్ ఇచ్చారు, మాకేం లేదా? మీరు ఎక్స్ట్రా ప్లేయర్స్ రా. బ్యాట్లు ఉంటాయి, ఆటలు ఉండవు. అలాగే మైకులు ఉంటాయి, మాటలు ఉండవు. అంతే. మీరు వెళ్ళి కూర్చోండి. ఓకే థర్డ్ ఎంపైర్. ఓకే నాట్ అవుట్. అమ్మయ్య, క్రికెట్ అన్నారు. అసలు ఆ ఉత్సాహం ఆడాలంటే ఆ చీర్ గర్ల్స్ అలాంటి వాళ్ళు. అది ఉండాలండి. వీళ్ళు చీర్ గర్ల్స్ అంటారు. వీళ్ళకంటే మా ఊరి గర్ల్స్ చాలా బాగుంటారు కదా. ఏ చీర్ గర్ల్స్ అంటే ఉత్సాహం రావాలి, వాళ్ళు చూస్తే ఉత్సాహం రావట్లేదు. ఇక్కడ అందరూ సేఫ్ గానే ఆడుతున్నారుగా. ఇప్పటిదాకా ఆడలేదండి. 2 గాట్లు వచ్చినాయి ఇంకా సేఫ్ గా ఆడతాం. మీరు కొడితే ఇక్కడ ఉన్న లైట్లు అన్ని బద్దలసిపోవాలి, అప్పుడే మీకు మేము దగ్గర అవుతాం. అప్పుడు మనం అందరం దూరం అవుతాం.
క్రికెట్ ఆడే వాళ్ళకి గుండె నిబ్బరం అనేది చాలా అవసరం. అది ఎవరికి ఉంటుందో తెలుసా? కాస్ట్యూమర్స్ ముందు మీరు రెడీ అయిన తర్వాత వాళ్ళే చూసేది ఉన్నారా? అందరూ ఎనర్జీ డ్రింక్ తాగండి, లేకపోతే అవుట్ అయిపోతారు. ముందు మీరు తాగండి, లేకపోతే మాగండి, ముందు అవుట్ అయిపోతారు. చూడండి, మీకు ప్లెయిన్ కిస్ కొట్టాలంటే 4 కొట్టాలి, లిప్ కిస్ కొట్టాలంటే 6 కొట్టాలి. మిమ్మల్ని ఈడ్చుకొట్టాలంటే ఏం కొట్టాలి? హలో, ఏం మాట్లాడుతున్నావా నువ్వు? బెంగళూరు ఆడేటప్పుడు మేము అక్కడే ఉన్నాం తెలుసా? అందుకే ఇంతవరకు వాళ్ళు ఒక్క కప్పు కూడా గెలవలేదు. మీరేనా? వాళ్ళిద్దరేంటి? ఓ మ్యాచ్ చూడడానికి వచ్చారా? వాళ్ళు లేకపోతే మ్యాచ్ లేదు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. ఏంటండి చేస్తున్నాడు? మధ్యలోనే పోతే అక్కడ పాతేయమంటున్నాడు. అది మీరు రికార్డింగ్ డాన్సర్స్ చీర కలిసి ఏంటి ఈ డాన్సులు? అదేట్రా మెల్లిగా ఆడతా పెట్టి 4 కొడితే మళ్ళీ వాళ్ళు వస్తారు దానికంటే. భయపడి పందెం ప్రకారంగా వాళ్ళు అవుట్ అయినట్టు మేము చెప్పించేయాలి. వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోవాలి. వీళ్ళిద్దరునా? రే ఏం మాట్లాడుతున్నారు? మైండ్ ఉందా నీకు? వాళ్ళిద్దరు ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా? వాళ్ళిద్దరు మా చెల్లెళ్ళు. ఆ. ఇదే మా ట్విస్ట్. అబ్బా, అరే నువ్వు దాన్ని చేసుకుంటావా? ఏంటి ఇక్కడ కూడా ఈడే మేడ్ ఫర్ ఈచ్ అదర్. సరే, ఏంటి అలా చూస్తున్నారు? పదండి. శోభనం ఆ? శోభనం అండి. ఓయమ్మ స్వామి. చక్కగా చేసుకోండి. చక్కగా చేసుకోవడం. సెటప్ కూడా ముందే పెట్టేసా? గ్రౌండ్ లోనే కూర్చోండి. ఆ. ఏంటి అలా చూస్తున్నారు? ఇక్కడ ఎగరాల్సింది మేం కాదు, మీరే. మీతో ఎగిరితే ఇక మేము ఎగిరినట్టే. ఇప్పుడు మేమేం చెయ్యాలి? దానికి నువ్వు షుగర్ టాబ్లెట్, అది నీకు బీపీ టాబ్లెట్ వేస్తుంది. మా ఇద్దరికి ఒక కామన్ పాయింట్ ఉంది. ఏంటో చెప్పు. వాడు సోలోగా ఏం చేయలేదు, నువ్వు సోలోగా ఏం చేయలేదు. ఆయన క్రికెట్ బాగానే ఆడతారు కదా, ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? అది కొడితే కప్పు వస్తుంది, కప్పలతో కూడా ఆడితే ఏమవుతుంది? రే ఆది, నువ్వు ఏదైనా చెప్పు, ఈవేళ శోభనం జరగాలి. ఏమవుద్ది? ఏమవుద్ది? శేషు ముందు కీర్తి శేషు అని వస్తుంది అంతే. హలో, ఆ. చాలా సైలెంట్ గా ఉండాలి. నాకు అసలు ఏం వినపడకూడదు. ఏ శోభనమా శ్మశానమా సైలెంట్ గా ఎలా ఉంటారా? ఏదో ఒకటి ఉంటాయి కదా. మా చెల్లెలు మీకు ఇచ్చి పెళ్లిళ్ళు చేసాం. తెల్లారేసరికి వాళ్ళ చేతిలో బిడ్డ ఉండాలి. అంతేనా? ఆ. మీరు వెళ్ళండి చెప్తా. మీరు వెళ్ళిపోయి లైట్స్ ఆఫ్ చేయి. చేతిలో అన్నయ్య, అన్నయ్యలు వస్తాను అమ్మా. చెల్లయ్, ఒరే, మా మట్టుకు మేము ఏదో సంసారం చేసుకుంటే ఆడు పెద్ద వీరుల్లాగా వచ్చి తెల్లారి ఇదోడికి ఓ బిడ్డను చేతిలో పెట్టమన్నాడు. ఎవరు పెట్టినో తెచ్చి మా చేతిలో పెట్టుకుని వాళ్ళు చంపురా. ఇప్పుడు ఏం చెయ్యాలిరా? కల చెదిరింది, కథ మారింది, కన్నీరే జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. డాన్స్ చేస్తారని వెయిట్ చేసిన మరి ఇంత సింపుల్ గానా? చూసారు కదా, ఒక చిన్ని నవ్వి బంధాలను కలపొచ్చు, యుద్ధాలను ఆపొచ్చు, స్కిట్లు లేపొచ్చు. కాబట్టి మీరు నవ్వుతున్నాను, మీకు దండం పెడతా. మా టీం లీడర్లు అందరి వల్ల మీకు ఎంత ఉపయోగాలు ఉన్నాయి చెప్పండి. కొన్ని టీముల వల్ల మిమ్మల్ని నిద్రపుచ్చి ఆరోగ్యంగా ఉంచుతున్నాయి, కొన్ని టీములు నవ్వించి ఆరోగ్యంగా ఉంచుతున్నాయి, కొన్ని టీములు అయితే మీరు మధ్యలో ఫోన్ మాట్లాడుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నాయి. కొన్ని టీములు అయితే అసలు ఇక్కడ ఉందామా లేచి ఊరు వెళ్దామా అన్న సెన్స్ లో కూడా ఉంటాయి. కాబట్టి మంచిగా ఇది ఆది గ్యారేజ్, ఇక్కడ అన్ని రిపేర్ చేయబడి. ఓకేనా? ఎలా కొత్తగా ఏమైనా వచ్చాయా? ఎవరు వచ్చినా మీ పక్కన చేస్తారు కానీ మా పక్కన చేస్తారండి. కొత్తగా బండ్లు ఏమైనా వచ్చాయని అడిగి ఎప్పుడు చూసిన అమ్మాయిలు కారు టైర్ కి చీర కట్టినా కూడా దాంతో కాపురం చేసి 2 బైక్ టైర్లు పుట్టేస్తాడు వీడు. అలాంటి వాడు. నీ చేతుల మీదకి రెంచి ఓపెన్ చేయి. రేంచే కదా, ఏదో కొత్త సినిమా లాంచ్ అయినట్టు నా చేతుల మీదకి ఎందుకు? మొట్టమొదటిసారి నీ చేయబడతాయి. ఏ పనన్నా అద్భుతంగా జరిగిద్ది. ఇంకా నయ్యా, నువ్వు చేసిన పనులన్నీ నా చేయబడ్డాకే జరిగినాయి. అలా నన్ను కూడా వేసేవారు లోపల.
కార్ రిపేర్ అయిందా? చూడ నా కార్ రిపేర్ చేయలేకపోతున్నాను. ఒరే అంత చిరాకు అనకరా బ్రో. ఈ కారు జబర్దస్త్ లాంటిదండి. అందులో పెట్రోల్ ఈటీవీ లాంటిది, అది లేకపోతే ఇది నడవదు. ఇక స్టీరింగ్ వచ్చేసి వాళ్ళు ఎలా తిప్పితే మనం అలా తిరగాలి. లేదు మేము ఇలా తిరుగుతామంటే వెళ్ళి బయట తిరగండి అంటారు, బయట తిరగండి అంటారు. ఇంకా డ్రైవింగ్ సీట్ వచ్చేసి మన రోజా గారు ప్రజెంట్ ఆవిడే ముందు నడిపిస్తుంది అనమాట. పక్క సీట్ వచ్చేసి మనో గారు, ఆవిడ చూసి ఎలా నడపాలి ఏంటి అనేది ఇప్పుడే మొత్తం నేర్చేసుకుంటాం. సలహాలు సూచనలు ఇస్తుంటారు. ఆయన డ్రైవింగ్ సీట్ బాగా అబ్జర్వ్ చేస్తున్నారా? డ్రైవింగ్ సీట్ అంటే ఆవిడతో పాటు అసెంబ్లీ సీట్కి వెళ్ళి అంత అబ్జర్వ్ చేస్తున్నాడు ఆయన. కార్లో గేర్లు ఉంటాయి కదా, ఆ గేర్లే డైరెక్టర్లు అనమాట. 24 గంటలు స్పీడ్ పెంచండి అంటే ఆ గేర్లు వాళ్ళకేం తెలుసు, రాసి వేర్లు ఓడుతున్నాయి ఇక్కడ. ఈ కార్లో ఎల్ఈడి ఉంటది. అవును. అందులో క్రికెట్ వస్తుంటది, కొన్ని రియాలిటీ షోలు వస్తుంటాయి, కామెడీ షోలు వస్తుంటాయి. కాసేపు చూసి ఆపేస్తారు, మళ్ళీ చివరికి కార్నే చూస్తారు. అదిరా కారు స్టాండర్డే వేరు. మరి అనసూయ గారు ఈఎంఐ రా, అంటే ఈ కారుకి ఈఎంఐ ఆవిడే కడుతుందా? ఈ కారు వాడుకుని ఆవిడ కారుకి ఈఎంఐలు కట్టుకుంటుంది. మనతో పాటు ఇంకోటి ఉండాలి కదా, ఆడేడి. అగా బండి రిపేర్ అయింది కదా, ట్రైల్ వేయడానికి వెళ్ళాడు. నువ్వు బైక్ ట్రైల్ వేద్దామని వెళ్ళావా లేకపోతే బైక్ మీద ఎంట్రీ ఇద్దామని వెళ్ళావా నువ్వు? అలా వచ్చాను చూసావా? ప్రేమిస్తే సినిమాలో భర్తలో వచ్చా. చిన్న తేడా ఉందరా. ఆయన సినిమా చివరిలో అన్న నువ్వు స్కిట్ స్టార్టింగ్ నుంచి అన్న అంటుంటావు. నువ్వు ఇలానే అంటావన్నా. వచ్చేటప్పుడు పోలీసులు ఆపారు, ఈ బుక్ తెచ్చావా ఆర్సీ బుక్ తెచ్చావా అని అడిగారు. నువ్వేమన్నావు? నేను ఆల్రెడీ బుక్ గుర్తుపెట్టావా అన్నావా? బండి కండిషన్ బాగుంది. బండి కండిషన్ బాగుంది, నీ కండిషనే బాగాలేదు. ఎప్పుడు ఫేవర్ వచ్చిన లాగా ఫేస్ ఏంట్రా నువ్వు? వ్యాక్సిన్ వచ్చి ప్రపంచం అంతా వైరస్ పోయినా నువ్వు చూస్తే ఇంకా ఉందనుకుంటారు, అలా ఉందా నీ ఫేసు? నేను ఎంత కష్టపడుతున్నాను నీ గ్యారేజ్ కోసం, బండి చెక్ చేయడం కోసం ఊరంతా తిరిగి వచ్చాను. మీరేమో ఊర్ల మీద పడి తిరుగుతారు, ఆ తర్వాత నేను తిరగాలి మీకోసం. అలా గడ్డెట్టాను ఇడికి. వాడికి గడ్డి పెట్టాలి నీకు. అన్న మీ ఆవిడ వస్తుంది. ఎందుకు వస్తున్నారు ఈ టైంలో? కోనసీమ కుర్రదానిరో నా సామిరంగ కోరికెంత ఉన్నదానిరో లేనిపోని పింకమేందిరో నా సామిరంగ కోరి వస్తే చూడవేందిరో. ఏంటన్నా మీ ఆవిడ వస్తే చూడవేంటి? దాన్ని మ్యారేజ్ లోనే చూడలేకపోయినరా, గ్యారేజ్ లో ఏం చూస్తాం ఇంకా? మీ ఆవిడంటే ఎందుకు నచ్చదన్నా నీకు? మొగుడు కోసం క్యారేజ్ తెచ్చి అక్కడ నుంచి ఎవరి కోసమో చూస్తుంది, ఎందుకు నచ్చుతుంది అది? ఏమే ఏంటి అక్కడ ఏం చేస్తున్నావు? మీద కూర్చొని తినడానికి సుధీర్ వస్తానండి. వాడు బయట ఎక్కడొక్కడ తింటాడు, వాడికేం కరువులే కానీ నువ్వురా. ఏం తెచ్చావు కూరలో? మొదటి గిన్నెలో నా పెదాలు అంటే దొండకాయలు, రెండో గిన్నెలో నా బుగ్గలు అంటే టమోటాలు, కింద గిన్నెలోకి నీ కాళ్ళు, మధ్య గిన్నెలో నీ మొహం తేలేదా? అంటే ఏంటండి? కాళ్ళు అంటే మునక్కాయలు, మొహం అంటే చాంగడ్డ. మొత్తం వెజ్జేనండి, నాన్ వెజ్ ఏం తేలేదా? ఎందుకు తేలేదు బాబు? చికెన్ బొక్కలు, మటన్ బొక్కలు, దాని బొక్కలు అన్ని కలిపి తెచ్చింది తినండి. ఏంటండి ఈయన కూర్చొని ఎప్పుడు రాడు తుడుస్తా ఉంటారే? అరే ఇంట్లో ఒక పిల్ల ఉందని సంగతి మర్చిపోయారా మీరు? నిన్ను పెళ్ళామని ఎవడన్నాడే? ఇంటికి వెళ్ళినా రాడ్డే, ఏడా రాడ్డే, ఏదైనా రాడ్డే కదా, రాడ్డు తుడుచుకుంటూ కూర్చున్నా. ఏంటన్నా అలాగంటావు? ఇక్కడ నొట్లు బిగించడం మానేసి అక్కడికి వెళ్ళి నడుము బిగించచ్చు కదా. ఒరే ఇక్కడ నొట్లు బిగిస్తే బండి షెడ్డు నుంచి వెళ్ళిద్ది, అక్కడ నడుము బిగిస్తే బండి షెడ్డుకి వస్తుంది. ఏమంటే పిల్లి అడ్డం వచ్చిందండి, కాసేపు ఆగుండి వెళ్తా. నువ్వు ఎదురు వచ్చినందుకు అది కూడా ఆగింది వెనకరా. ఇదిగో బాబు, నా లవర్ తో సినిమాకి వెళ్తుంటే టైర్ పంచర్ అయింది, కొంచెం చూడమ్మా. ఆహా 2020కి నీకు పోటీ పెడితే నీకే ఎక్కువ దరిద్రాలు ఉంటాయి నీ దరిద్రం. టైం లేదు, ఒక 7 నిమిషాల్లో అయిపోవాలి, తొందర చేయవా? అవ్వదు. అవ్వదు ఏంటయ్యా 7 నిమిషాల్లో కాదా? 7 సంవత్సరాలు అయింది, ఏమైంది చెప్పురా, ఏమైంది చెప్పు, ఏమైనా అయిందా? సరే ఆ ముళ్ళు పీకు. ఏది ఇది పీకు, ఏది అది పీకు. నేను అన్ని పీకితేనే ఎడదాకా వచ్చాను, నువ్వు ఏదో ఒకటి పీకి, లేకపోతే అభి అన్న పీకి పడేస్తాడు. రాము ఎంత మంచి పేరురా. ఎంత మంచి పేరండి. చూడు అసలు ఎలా ఉంటదంటే నీ పేరుకి మీనింగ్ అటు పైకి రాము కిందకి రాము మధ్యలో ఉంటాము అని నీ మీనింగ్ అన్నమాట. ఎన్ని సందర్భాలు వస్తా చూస్తారా రాము? అరే చెప్పండి రా. టీమ్ లీడర్ గా చేద్దాం వస్తావా? రాము. లేకుండా చేద్దాం వస్తావా? రాము. జబర్దస్త్ లో చేసి జనాల్లోకి వెళ్దాం వస్తావా? రాము. వైజాగ్ వెళ్దాం వస్తావా? దానికి కూడా రాము. నువ్వు దేనికి వస్తావురా రాము? ఓకే నువ్వు దేనికి రావురా రాము? ఎందుకు వచ్చావు రాము? పంచర్ కూడా వేసాలి కానీ తీసుకెళ్ళి. దీన్ని ఏమంటారు? వచ్చి వేయించుకోవడం అంటారు. పంచర్ రా రే.
ఏ మాటగా మాటరా. వాడిది పక్కన లవర్ను చూశాక, నా పిల్లాన్ని చూశాక మనకంటూ ఒక లవర్ ఉంటే బాగుంది అనిపించిందిరా. నాకు పెళ్లి కాలేదని ఒక మాట చెప్పేసి ఏందైనా పడేసి దాన్ని పెళ్లి చేసుకోవాలన్నారా నాకు. ఏమైంది వేళ ఎదలో ఈ సందడేలా మిల 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 మేఘమాల. ఏంటి అందరూ షాక్ అయ్యారా నన్ను చూసి? లేదమ్మా, జనాలు గుర్తుపట్టే వాళ్ళని తీసుకొస్తేనే వాళ్ళు షాక్ అవ్వరు. ఇప్పుడు నువ్వెవరో తెలుసుకుని షాక్ అయ్యేంత టైం వాళ్ళకి లేదు. ఎప్పుడు లేడీ గెటప్ల మధ్యలో ఉండే మీకు ఇంత అందమైన అమ్మాయి వస్తే ఉత్సాహపడరా ఏంటి? వస్తే ఉత్సాహపడరమ్మా, ఏమన్నా ఇస్తే ఉత్సాహపడతా. నా ఎంట్రీకి ఫ్లైట్ నుంచి పూలు ఏదైనా ప్లాన్ చేయొచ్చుగా? ఏంటమ్మా అది? ఫ్లైట్ నుంచి పూలు ఏదైనా ప్లాన్ చేయొచ్చు. పూల మా వాళ్ళని ట్రై చేసి పెట్టమంటేనే పెట్టి సర్దుకోమంటారు. ఇంకా ఫ్లైట్ ఎగరాలి అంటే ఏదో కైట్ ఇచ్చి ఎగరేసుకోమంటారు. అయినా స్కూటీ నడపడం ఎంత కష్టమో మీకు తెలుసా? నగరంలో ఆవిడ పెద్ద పెద్ద అంబులెన్స్ బుల్లెట్ నడిపింది, ఆవిడే సైలెంట్ గా ఉంది. నువ్వేంటమ్మా బైక్ నడిపేది అంత. సర్లే, ఏంటి ప్రాబ్లం ఏంటి? బైక్ రన్నింగ్ లో ఉన్నప్పుడు పెద్ద సౌండ్ వస్తుంది. నేను చేస్తాను. నేను రిపేర్ చేస్తా. నేను రిపేర్ చేస్తాను. నేను రిపేర్ చేస్తా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను వెళ్ళి హరితాదో వినోద్దో రిపేర్ చేస్తాను. రిపేర్ చేయండి. ఏదో ఒకటి మీరే చేయాలండి. అసలే ఈ బైక్ నాకు గిఫ్ట్ ఇచ్చారు, నేను చాలా గ్లామర్ గా ఉంటానని చెప్పి. సెల్ఫ్ ప్రాబ్లమే కదమ్మా, దీనికి సెల్ఫ్ డబ్బా ప్రాబ్లం కూడా ఉంది, తగ్గిపోద్ది. ఫస్ట్ కిక్ కి స్టార్ట్ అవ్వట్లేదండి. ఫస్ట్ స్కిట్ కదమ్మా, ప్రాబ్లమ్స్ ఉంటాయి. నీకు ఇప్పటికే ఉంది కదరా, చెప్పు. ఇంకా ఏమున్నాయమ్మా ప్రాబ్లమ్స్? ఇంకే ఉన్నాయి. అది మధురమే క్షణమే ఓజలే మధురమే. ఇప్పుడు ఏం చేద్దాము? ఇక్కడ ఏం చేస్తాను, ఊరుకోండి. ఆది గారు, నేను చెప్తుంది స్కూటీ గురించి. స్కూటీయా? ఇగో నేను చెప్తాను, దాన్నే బ్రేక్ లేడు అంటారు, దీన్నే జోకులేడు అంటారు. ఏం లేదమ్మా, చిన్న పిన్ను పోయింది, బండి అంతా ఓకే, ఏం ప్రాబ్లం లేదు, మీరు వేసుకుని వెళ్ళొచ్చు. బండి ఓకే, మరి నేను ఓకేనా మీకు? నాకివ్వండి, 100లో డ్రైవ్ చేస్తా ఈ స్కిట్. ఇలా 100లో డ్రైవ్ చేసి వాడెవడో 100 డైల్ చేశాడు. ఏమా బండి ఓకేనా? నాకు ఇంకా పెళ్లి కాలేదు, ఒకసారి ఆలోచించండి. 10:30కి మంచి ముహూర్తం ఉంది, మీరు ఓకే అంటే పెళ్లి చేసేసుకోవచ్చు. కావాలంటే ఒకసారి చెయ్యొద్దండి. ఆహా, చూసావరా సిగ్నల్ ఇచ్చింది. పెళ్లి అయిపోయింది, ప్రేమ మాకు అసలు ఇంకా ఎవరు లేరు. నీకు ఎవరో ఒకరు తగులుతా లేరా, ఒకడగలరా? వీళ్ళ గెటప్లు రోజు రోజుకు చూడలేకపోతున్నావు. కాలేజీకి టైం అయిపోతుందబ్బా. హలో, ఎవరి బ్యూటీస్? మీ షాప్ కి మాలాంటి ఫస్ట్ టైం రావడం కదా, ఎలా ఉంది? ప్యాచ్లేసే వాళ్ళ దగ్గర ప్యాచ్లేసే వాళ్ళు వచ్చినట్టు. ఏం మాట్లాడుతున్నావు? ఇంటర్ పూర్తయిపోయింది. డిసెంబర్ లో ఎంసెట్ కి వెళ్ళాలి, జనవరిలో ఐసెట్ కి వెళ్ళాలి, ఫిబ్రవరిలో పల్లసెట్కి వెళ్ళాలి. ఇందాక నుంచి అలాగే నన్ను చూస్తున్నా. ఏంటి క్రషా? ఏంటిది బాత్రూమ్ బ్రష్? ఏమైంది, ప్రాబ్లం ఏంటి? సైకిల్ పని చేయడం లేదబ్బా. నిన్ను చూసాక నాకు ఏమీ పని చేయట్లేదు, చూడట్లా. సైకిల్ కి చైన్ పడింది, ఓహో. జస్ట్ గ్రీజు అలా ఇలా వేయండి సరిపోతుంది. మా దగ్గర గ్రీజ్ అయిపోయింది, మీరే ఇలా వచ్చి ఇలా అని అన్నాడు, సరిపోద్ది. మాకిద్దరికి వీళ్ళిద్దరు నచ్చారు, పెళ్లి చేసేసుకుంటాను. అరే మీకు వీళ్ళు దొరికినా వదలలేదంటే మీరు మళ్ళీ దొరికినా తప్పులేదురా. ఈ చిన్న వయసులో నాకు పెళ్ళ. మీకు ఓకే కదా, దండలు తీసుకురా. ఇంటికి వెళ్తే ఇప్పుడు శోభనం చేసేసుకుందాం, మామూలుగా ఉండదు. ఏంటి మా ఇంటికి వెళ్ళాలా? వస్తాడండు. రా తొందరగా, ఇప్పుడే పెళ్ళైంది, శోభనం ఎక్కడికి వెళ్ళాలి నడు, చెప్పు. మీకేమైనా మైండ్ తప్పిందారా? అదేమో నా అమ్మమ్మ, ఇదేమో నా నానమ్మ. కాలేజ్ డేస్ గుర్తొచ్చినప్పుడల్లా ఇలా వేషాలు వేసుకొని తిరుగుతారు. అవునా? అవునండి. మనవడు, ఆహా రే, కంగ్రాట్స్ రా, మీరు తాతయ్యలు అయ్యారు. నాలవరు వస్తా చూడండి, 10:30కి పెళ్లి రెడీగా ఉన్నది. ఏ శిల్పి చెక్కని శిల్పం సరికొత్తగా ఉంది. ఇడెవడు? రే, అన్ని సార్లు నీకు పెళ్ళి కాలేదు అని అడిగా, ఒక్కసారి నాకు పెళ్ళైందని అడిగావరా? అంటే నీ మొగుడా? వీడు నా మొగుడు రా, బొకడా. తెలియక చేశాను మీరు నన్ను. నిన్ను ఎందుకు ఇన్నిసార్లు కొడుతున్నాడు? వాడు చాలా సార్లు వాడికి ఇస్తాను, ఈ రోజు ఇచ్చిన దానికంటే చాలా రోజులు ఇవ్వండి ఎక్కువ గుర్తుండి కొడుతున్నాడు.
బట్టి నీకు ఏమర్థమైంది? అదృష్టం అడ్డం తిరిగితే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కూడా బాధేసి వెళ్తాడని అర్థమైందిరా. మిమ్మల్ని కొట్టడానికి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు ఏ సరిపోతారు, మెయిన్ ఆర్టిస్టులు కావాలి కదా. ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకొని ఈ లవ్లు నీకు అవసరం అంటావా? కాదే అవసరం అంటావా? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. తెలుగు వీర లేవరా దీక్షభూని సాగరా, తెలుగు వీర లేవరా దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. తెలుగు వీర లేవరా దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు. మీరందరూ హ్యాపీగా తింటున్నారు అంటే నాలాంటి రైతుల కారణం. మీరు ప్రశాంతంగా పడుకుంటున్నారంటే బార్డర్ లో ఉన్న మాలాంటి మిలిటరీ వాళ్ళే కారణం. మీరంతా ఆరోగ్యంగా ఉన్నారంటే నాలాంటి డాక్టర్లే కారణం. దేశానికి ఈ ముగ్గురు లేకుండా అసలు దేశమే లేదండి. ఈ వైరస్ వచ్చిన సిచ్యువేషన్ లో మనందరం అంతో కొంత హ్యాపీగా ఉంటున్నాం అంటే ఇలా ముగ్గురు వల్లే. ఎందుకో చెప్పాలనిపించి చెప్పేసి మనం స్కిట్లోకి వెళ్దాం. ఇంకేంట్రా విశేషాలు? ఎవడైనా బార్డర్ లో ఇలా చెయ్యేస్తే కాల్ చేస్తాను. ఏంటి? లెగ్ పీస్ కాల్చి వాళ్ళకి ఇచ్చేవాడు వంట మాస్టరుడు. శత్రువు నా నుంచి తప్పించుకుంటేటప్పుడు నా కళ్ళు ఎరుపెక్కుతాయి, నా గుండె బరువు ఎక్కుతుంది, నా నరాలు వణుకుతాయి. అది వాళ్ళకి కాదు, వీడికి చెప్తే ఏదైనా టాబ్లెట్ ఇస్తాడు. మిలిటరీ వాళ్ళు ఎలా ఉంటారు? కొండల్ని పిండి చేసేలా ఉంటారు. మరి నేను ఆ పిండితో చపాతీ చేసేలా ఉంటారు. ఏది ఏమైనా ఒక డాక్టర్ గా చేయడం చాలా కష్టం. ఆపరేషన్ చేసేటప్పుడు అతను బతుకుతాడో లేదో అని చేతులు వణుకుపోతాయి తెలుసా? నీకు ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు స్కిట్ బతుకుద్దా లేదని నాకు మొత్తం వణుకుతాయి తెలుసా? అసలు నీకు అర్థం కావట్లేదే. ఒక రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం. ఏంటి అంటున్నాడు? నిన్ను ప్రేమించకపోతే నీతో సమానం అంటున్నాడు. ఎవరికి వాళ్ళు గొప్ప అని చెప్తారు కానీ ఒక రైతు పొలంలో పడే కష్టం ఎలా ఉంటుందో చూస్తారా మీరు? నాతో పాటు రండి, చూపిస్తాం. లేట్ అయింది ఏంటి? ఏంటి పొలం అంటే ఒక కర్ర ఉంటది, దానికి ఒక బొమ్మ ఉంటది, దిష్టి తాలుకుని పెడతాడు. అది ఎక్కడ ఉందండి? అది ఇదే కొట్టేసుకుని. ఏమండి మీరు నాట్లు నాడతారా? నాట్లంటే చంటికి వేసారు అవేనండి. చంటికి వేసింది పోట్లు, ఎక్కువ మంది వేసేసరికి నాట్లు అనుకుంటున్నారు మీరు. నేను కూడా ఒక రోజు నాట్లేద్దామని వెళ్ళానండి. ఈ లోపే విధి నిన్ను కాటేసింది కదండి. అవును, ఇంకో ఇద్దరు కూలీలు ఉన్నారు కదా, వాళ్ళేరి? సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సాంగ్ ఏంటి? మీ ఇద్దరం మమ్ముట్టి గారును రజనీకాంత్ గారు కనిపించట్లేదా? ఏ ఒడివేలు తడివేలు అన్న ఎవడు ఒప్పుకోడు. మీ ఇద్దరిని ఇలా రండి చెప్తా. ఏం చేస్తాంలే, మీ ఇద్దరం దీపాలు అంటాం. ఇది ఒక చోటే అయిపోయిన దీపం, నేను ఎలిగి ఆరిపోయిన దీపం. అయ్యగారు చెప్పింది చెప్పినట్టు చేసేస్తాను. ఒరే అయ్యగారు చెప్పేస్తాను, అయ్యగారు చేసేస్తాను అనేదిగా. మనం అయ్యగారు అయ్యే ఆలోచన లేదా అసలు? అసలు ఎవరెత్తను? ఒకప్పుడు మేమిద్దరు ఒక పొలంలోనే పనిచేసేవాళ్ళం. నేను బయటకు వచ్చి కొన్ని పొలాలు కొన్నా, ఇటు మాత్రం ఆ పొలంలోనే కలుపు మొక్కలాగా మిగిలిపోయాడు. దూడని తీసుకొచ్చి తాడుకు కట్టేసా, బర్రెని తీసుకెళ్లి చెట్టుకు కట్టేసా. వచ్చేటప్పుడు ఆ లాగును కూడా ఎక్కడైనా కట్టేసి రావాల్సిందిరా. ఆ స్కిట్ కొంచెం ప్రశాంతంగా జరిగేది. అయ్యగారు ఇంతగా నన్ను ఏం చేయమంటారు? ఒరే నీకు ఇచ్చినప్పుడు నువ్వు సరిగా చేస్తుంటే ఇలా అందరి దగ్గరికి వెళ్ళి నన్ను ఏం చేయమంటారని అడిగే అవసరం ఉండేది కాదురా. అరే ఇలా గడ్డి పీకు. నేను గట్టి పీకాల? వాడు స్టేజ్ అంతా ఇచ్చినప్పుడే ఏం పీకదు, కనీసం గడ్డి. ఇక్కడ ఏదో పురుగు పట్టింది, దానికి మందు కొట్టొచ్చు కదా. 7 ఏళ్ల నుంచి ఒక పురుగు పట్టింది, దానికి ఏం మందు కొట్టాలి చెప్పవచ్చు. యాజ్ ఏ డాక్టర్ నేను ఇక్కడ పొలం దగ్గర ఉన్నాను, కెమికల్స్ అవి చూసుకుంటాను. చెప్పండి మాకు కూడా. Yes, I will be there. ఏమండి పూరికి మధ్య పూరికి తేడా ఏంటండి? అవి ఇక్కడ అవ్వండి. ఏమన్నా గేట్ దాటి వచ్చేసారా? లోపలికి వచ్చి లెఫ్ట్ తీసుకొని లోపలికి ఒక స్టూడియో ఉంటది. ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? అదే మీ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు కదా, ఎడిటర్ డైరెక్ట్ గా శబ్దాల నుంచి వచ్చేసాడు. మళ్ళీ ఇది ఎందుకు అక్కడికి ఇక్కడే చేసేద్దామని మొత్తం.
ఇదిగా మీరు వెళ్ళి ఆ ఒడ్లు కాటాకేయండి, ఆ కూరగాయలు మొత్తం గిట్టుబాటు ధర వస్తుందో లేదో చూసి నాకు మొత్తం చెప్పారుగా. అన్ని డబ్బులు తీసుకొచ్చేయండి. చూసుకుంటాను చూడండి. రైతు అంటే ఏంటారు, కొంతమంది కూలీలు ఉంటారు, వాళ్ళ చేత పనులు చేయించాలి, పండించాలి, ధరలు ఉంటాయి, వాటికి పంపించాలి, అప్పుడు అందరూ తింటారు. అంత ఉంటది. ఇప్పుడు మా మిలిటరీ వాళ్ళు ఎలాగుంటారో చూపిస్తాను, వస్తావా? చూపి. రా. శత్రువులు వస్తారు, జాగ్రత్తగా ఉండాలి. పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేసేటప్పుడు శత్రువు మనకి చిక్కాడు అనుకో, వాడిని కర్ర కట్టేయాలి, ఒంట్లో ఏ పాటు లేకుండా తీసి పడదబ్బాలి, మొఖం నుజ్జు నుజ్జు చెయ్యాలి. ఓహో ఓహో. ఏమండి బాంబులు ఉంటాయి కదండి ఇక్కడ మిలిటరీ అంటే? బాంబుని జాగ్రత్తగా జోబులో పెట్టుకోవాలి, నడిచేటప్పుడు స్టిప్ గా నడవాలి. ఇసుక నడవకపోతే బాంబులు జేబులో పేల్తాయి, ఆ తర్వాత చాలా పేల్తాయి. శత్రువులు వచ్చే టైం అయింది, జాగ్రత్త. లేపేస్తా, ఆపేస్తా. ఇటు లేపేస్తా అంటున్నాడు, ఆడు ఆపేస్తాను అంటున్నాడు. ఏంటి వాడ కార్తీక్ ని వెంకిని లేపేసి టీం లీడర్ అవుతానని లేపేస్తా అంటున్నాడు, వాడేమో నేను అవనేమో ఆపేస్తాను అంటున్నాడు. ఈ కండలు చూసావా, ఖచ్చితంగా నిన్ను కనపడకుండా చేస్తా. నీకంటే ఎక్కువ కండలు ఉన్నాయనే కనిపించకుండా చేశారు. అడుగు ఎక్కడే ఉంటాడు చూడాడు. ఈడేంటారు ఇంత లేటుగా లేచాడు, బస్తారానికి ఏదైనా ప్రోగ్రామ్ పెట్టాడా? రే నా గురించి నీకు తెలీదు, నేను ఎన్ని బాంబులు వేసానో తెలుసా? ఎవరి మీద? వాడి మీదే. చక్రవంశ ధీరుడా, శత్రువులు చెండాలే ధీరుడా, భైరవా. కోదాడ, విజయవాడ, బెజవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, తొండంగి, ఇలా అన్ని ఊర్లో ఏ ఊరు వెళ్ళి ఆడరా నా గురించి చెప్తారు. ఏంట్రా పాకిస్తాన్ లో ఈ ఊర్లన్నీ ఉన్నాయారా? ఒరే మిమ్మల్ని ఎవరిని కూడా వదలరా, చూడండి రా, మీకు గన్ను కూడా అవసరం లేదు. ఓకే పద, ఆపరేషన్ అయిపోయింది. ఏమంటే ఈడేటండి వచ్చిన కాడి నుంచి మేజర్ మేజర్ అంటున్నాడు. వీడు స్కిట్ లో మేజర్ రోల్ కావాలని అడిగాడు. స్కిట్ అంతా మేజర్ మేజర్ అంటారా అని చెప్పేవాడు. నా గొప్పతనం మీకు చూపిస్తాను, నడవండి. ఇదే నా హాస్పిటల్, ఇక్కడే చాలా మందికి వైద్యం చేశారు, అందరూ ఉత్సాహంగా ఉన్నారు. మరి మీరు కూడా చేసుకోవచ్చు, ఎందుకు డల్గా ఉన్నారు? దీన్ని సూది అంటారు, ఇందులో డ్రాయర్ ఉంటది. మీకుందా? ఈ టేబుల్ ని రాడ్తో చేశారు. మీరు చేశారు అనుకున్నా, మీతోనే చేశారా? ఇప్పుడు వాళ్ళని రమ్మనండి, నా పనితనం చూపిస్తా. పనితనం చూపిస్తా. వెళ్ళిపోదా? వెళ్ళిపోతున్నారేంటి? పనితనం అంటే మేము ఇక్కడ ఉంటే అందరూ దొరికిపోతే కౌంటర్లు వేసేది ఎవరండి? డాక్టర్ పనితనం. ఓ డాక్టర్ దా, ఓకే. పేషెంట్లు పిలిపించండి. డాక్టర్ గారు ఏంటి నీ ప్రాబ్లం? ఏమీ లేదండి, బాగా డిప్రెషన్ ఉంది. అయ్యో, ఎప్పటి నుంచి? దేని వల్ల? బిఏ చదివానండి, సంపాదించలేకపోతున్నాను. ఏం లేదురా, బిఏ పక్కన ఇంకో బిఏ చేర్చి మధ్య బొచ్చు కూడా సాగరిస్తే బాగా డబ్బులు వస్తాయి. ఏమని మధ్య నాకు తలనొప్పి కూడా ఉందండి. నీ వాళ్ళ జనాలకి ఎప్పుడు వస్తుంది కదా, అదేంటి అలా చూస్తున్నారు అందరూ? నా స్కిట్ లో నేను కాకుండా ఫస్ట్ టైం ఒక పని చేసేవారు, అందుకే కొంచెం విచిత్రంగా చూసారు మా వాళ్ళు కూడా. ఈ మధ్యన కడుపులో బాగా తిప్పేస్తుందండి, తగ్గాలని ఏం చేయాలి? మన స్కిట్లని ఎంట్రీలు చూడటం బానే. ఇప్పుడు ఉన్నత శిఖరాలు ఎక్కాలని నేను ఏం చేయాలి? వాడిని నెక్కకుండా చూసుకోవాలి ఫస్ట్. నా గురించి మీకు తెలియదు, నేను లేకపోతే రాకెట్ రాక స్కిట్ నడవదు తెలుసా? నువ్వు ఎక్కడ ఉంటే మా స్కిట్ కూడా నడవదు. చాలు బాగా క్యాచ్ చేసావు. ఏం పేషెంట్లు అండి వీళ్ళు? ఉంటారండి, నాకు మంచి పేషెంట్స్ వస్తారు. అవునా? డాక్టర్ గారు ఇందులో వీళ్ళు లేడు కదా, ఈడు వచ్చాడేంటి? ప్రాక్టీస్ లో వచ్చాడు. నువ్వేంటి అన్నాడు, డాక్టర్ అన్న పేషెంట్ కి వచ్చాడు. ఇంకా నయ్యో, నువ్వు శోభనం పెళ్లి కొడుకు అలా చీర కట్టుకుని వచ్చాడు, చూడలేక తెచ్చేవాళ్ళం. ఏదో ఒకటి చేయండి, నాకేదో ఒకటి చేయండి. ఈడు ఆర్టిస్ట్ అవ్వాలనే ప్లానింగ్ కోసం ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేయమంటాడు వీడు. మీకు అర్థం కావట్లేదండి, కళ్ళు తిరుగుతున్నాయి, కడుపంతా వికటిస్తుంది, నాకు అయోమయంగా ఉంది. నువ్వు ఇందాక మెట్లు ఎక్కావు చూడు, మాకు అప్పటి నుంచి అలాగే ఉంది. మీకు అర్థం కావట్లేదండి, నాకు ఊపిరి కూడా పీల్చుకోవడం రావట్లేదు. ఒకసారి ఊపిరి పీల్చండి. ఏంట్రా, ఊపిరి కూడా మిమిక్రీ చేసేస్తున్నాడు. చూస్తున్నా, సడన్ గా నా చేతులు కూడా లాగుతున్నాయి. కనిపించిన వాళ్ళ కాళ్ళన్నీ పట్టుకుంటే చేతులే లాగుతాయి. వాచ్మెన్ దగ్గర నుంచి వాటర్ ఇచ్చే వరకు అందరి కాళ్ళు పట్టుకోవాలి, లేకపోతే వాడు రానివ్వడు, ఈడేమివ్వడు. ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి. సార్ హార్ట్ ఫెయిల్ అయినట్టు అనిపిస్తుంది సార్. అది హార్ట్ ఫెయిల్ అవడం కాదు, ఆర్టిస్ట్ గా ఫెయిల్ అవడం అంటారు దాన్ని. ఆపరేషన్ చేయండి సార్. సార్ ప్రతిదానికి ఆపరేషన్ చేయరండి. ఆపరేషన్ అంటే ఎందుకు నాకు కూడా కొంచెం భయం. ఎప్పటి నుండి? వాడి మీద ఆపరేషన్ జరిగినప్పటి నుంచి.
సార్ చూడండి సార్, ఆ గుండెని నేను సెట్ చేస్తాను, రండి మీరు అలాగా. మీరు గుండె కోసే ముందు నాది ఒకటి చిన్న వినపం. గుండె కోస్తే కూడా దానిలో కామెడీ ఉంటుంది సార్. కామెడీ బాగుందండి, కోసేయండి తొందరగా, కోసేయండి తొందరగా. గుండె కోయాలి, ఆ స్క్రూ డ్రైవర్ పట్టకార ఇది తీసుకురండి. పటకారానా? ఇన్ని పరికరాలు వాడుతున్నారు అంటే నెక్స్ట్ జబ్బు రాకుండానా? అసలు నువ్వు ఎప్పటికీ రాకుండా. ఆపరేషన్ చేసిన ఒక విషయం, నా కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ గుండెని బతికించండి, ఈ గుండెని కాపాడండి. ఇలాంటి గుండెలో స్టోరీలు చెప్తే గుండెలో అదంతా, గుండెలో అదంతా. చెయ్యండి డాక్టర్. నాకు సెట్ అయిపోయింది సార్, నాకు సెట్ అయిపోయింది సార్. మీది కూడా అయిపోయింది, కలిపండి. చూసావా, ఇలాంటి పేషెంట్ కూడా కాపాను. ఇలాగంటే వాళ్ళే కాదు, చాలా వందల మందిని నేను కాపాడాను. ఇదనే కాదయ్యా, రైతులుగా మా కష్టం, మిలిటరీగా వాళ్ళ కష్టం, డాక్టర్ అందరి కష్టాలు ఉంటేనే అందరిదే ఉంది. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది. जबरदस्त खतरनाक कॉमेडी शो। అరే రైలు బండిలో వచ్చాం, బానే ఉంది. ఇంతకీ ఇందులో ఇంజన్ ఎవర్రా? అరే నువ్వు ఆ ముందు చూసిన తర్వాత కూడా నీకు ఇంజన్ ఎవరని డౌట్ వచ్చిందరా? ఇంజన్ నేనే. నువ్వు ఇంజనా? నీలాగా ప్రూవ్ చేసుకోలేకపోవచ్చు కానీ నేను ఇంజనే అండి. నువ్వు ఇంజన్ అంటే వీడు భోగి. ఇక్కడ జోకేస్తే ఎవడేయాలరా? నువ్వు వేయాలి. మరి నువ్వేం చేయాలి? ముయ్యాలి. అది ఒక్కటే కాదు. అయినా వాకింగ్ లో మాటలేంట్రా? వాకింగ్ చేస్తే స్ట్రెస్ తగ్గుద్ది, బీపీ తగ్గుద్ది, కొవ్వు తగ్గుద్ది. నువ్వు మరీ మీదకొస్తే పేమెంట్ కూడా తగ్గుద్ది, పేమెంట్ కూడా తగ్గుద్ది. నువ్వేదో చేస్తున్నావు. దీన్నే సూర్య నమస్కారం అంటారు. ప్యాంటు తిరిగితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీకు నమస్కారం అంటారు. ఇటు చూసావా, మనకి ఎవరికి అర్థం కానీ చేస్తారు. ఏం చేస్తాడు? 1 2 3 4 5. దీని అర్థం నీకు తెలుసా? పొద్దున్న కాళ్ళు పట్టుకున్నావు, వదలనన్నారు, చేతులు ఎత్తేసావు, తర్వాత చెత్త కొట్టారు, వదిలేశారు, వచ్చేసావు. ఇంత జరిగిందా? ఒరే నాకు తెలియక అడుగుతున్నాను, అందరినీ అన్ని చేయమంటావు, నువ్వేం చేయబెట్రా? నేనెందుకు చేయనురా? ముందుకు వెళ్తాను, మన వల్ల కాదులే వెనక్కి వస్తాను, మళ్ళీ వెళ్తాను, అబ్బో కష్టంలే వెనక్కి వస్తాను. ఇలా కిందకి వెళ్తుంది కాబట్టి ఇది ఇలా ముందుకెళ్తుంది. ముందుకెళ్ళటం గురించి నువ్వే మాట్లాడాలి. ఇంకో 3 రోజులు అయితే జడ్జిల ముందుకు వెళ్ళేలా ఉంది చూడు. ఒరే ఇదేం కాదురా, మనం 1 గంట పార్క్ లో నడిచిన తర్వాత ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయిన తర్వాత భార్య అందమైన చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని అలా బెడ్ మీద కూర్చుంటే ఏముంటదండి? ఏముండదండి. ఉండదు, మనం కింద కూర్చోటమే. మీరు అలా అంటారు కానండి, నేను వాకింగ్ చేసి లేటుగా వెళ్తానా, మా ఆవిడ అలుగుద్ది. దాని అలక తీర్చడానికి 11 గంటలకి స్టార్ట్ చేస్తానండి. ఏంటి గురక అండి? గురక అండి? మీరు ఇలా అంటారు కానండి. మీతో మేమేం అనలేదండి, వీళ్ళతో అన్నానండి. ఈవినింగ్ పార్క్ వస్తారా, ఒక చల్లటి గాలి తగిలిద్దిరా, మొత్తం చలేస్తుంటది, ఎవరైనా హగ్గిస్తే బాగుండు అనిపిస్తుంటది. రమ్మంటారా? అమ్మ చలి పోవడానికండి, నేను పోవడానికి కాదు. హగ్గిచ్చేలా లేరు, కనీసం ఈ చేతిని ఇలా 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 అంటారు కదా, ఇలా ఇలా ఏదన్నా. రాపిడి దీన్ని ఏమంటారు? దీన్ని అన్నిందంతా ఆనందపడటం అంటారు అన్నమాట. అమ్మాయిలు వస్తున్నారు. నమ్ముకున్నది దాన్ని ముద్దు చేసి హద్దు దాటుదా. యాహూ యాహూ అబోలు యాహూ యాహూ, కమ్ ఆన్ ఎవ్రీబడీ బోలు యాహూ యాహూ. నాకు తెలుసురా, వీళ్ళని పడేసే స్టామినా నా ఒక్కడికే ఉంది. అది చూసి మీరు అందరూ వావ్ అంటారు. మనం వాకింగ్కి వచ్చాము, వావ్ షోకి వచ్చాము, అంత వావ్ ఎందుకురా? దగ్గరికి వచ్చేసారు. జాగింగ్ చేయండి, జాగింగ్. జాగింగ్ అంటే మెల్లగా చేయాలి, నువ్వు మరీ అన్ని జారిపోయేలా చేస్తున్నావు, చూసుకో. అరే వీళ్ళకి ఏం తెలియదురా, అయినా అమ్మాయిలు పడేయడం అనేది ఒక ఆర్ట్. అందులో నేను కొట్టేవాడే లేడు. నువ్వు ఎవరు చేసావో అర్థం చేసుకోవడం కూడా ఒక ఆర్ట్. అందులో నేను అందరూ కొడతావు. మీరు జాగింగ్ ఎందుకు చేస్తారు? అత్యవసరమైన పరిస్థితుల్లో రన్నింగ్ చేయొచ్చని. మీరు ఆల్రెడీ ఫిట్ గానే ఉన్నారు కదా, ఇవన్నీ ఎందుకండి? కావాల్సింటే నెక్స్ట్ కిట్ లో కూడా పెడతా కదా, ఇవన్నీ ఎందుకండి? పొడి చేస్తా, నేను పొడి చేస్తా, నిన్ను పచ్చడి చేస్తా, నేను పచ్చడి చేస్తా.
చేస్తా. ఇప్పటికే చాలా పచ్చరైంది, తొందరగా ఎదురు చేయండి, తొందరగా ఎదురు చేయండి. నిన్న ఇలా కాదురా. చచ్చిపోయినట్టున్నారు, వెళ్ళిపోతారండి. ఎక్కడికి వెళ్ళిపోయేది ఆ కత్తుల మీద మన వేలు ముద్రలు కూడా పడ్డాయి. మన అందరం వాళ్ళని ఏదో విధంగా మాయం చేయాలి. ఏంటండి వీళ్ళు ఇంత బాధగా చచ్చిపోయారు? త్రోట్ క్యారెక్టర్ అని చెప్పే కానీ ఈ క్యారెక్టర్ అని చెప్పలేదు. వాళ్ళని తొందరగా మాయం చేయకపోతే ఎవరో ఒకరు వస్తారు, దొరికిపోతాం. అవునా? ఇంతమంది ఈ పార్క్ లో జాగింగ్ చేయండి, నేను ఎప్పుడు చూడలేదే. పార్క్ కి వాకింగ్ కోసం వచ్చినట్టు మేము ఎప్పుడు చూడలేదని మీరు దేనికోసం వస్తుంది? వదిలేసేలే. కానీ మీరు ఎప్పుడు పార్క్ వస్తానంటున్నారా? ఎక్సర్సైజ్ ఏమైనా మెలకువలు ఉంటే మాకు చెప్పొచ్చు కదండి. ఏం లేదండి, చాలా సింపుల్. ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి. అరే అరే ఎలా వస్తాయి తెలుసా? ఎవరైనా కొట్టినప్పుడు వస్తాయి అనుకుంటా. వీళ్ళేంటి వచ్చిన దగ్గర నుంచి అలాగే ఉన్నారు? అది వాకింగ్ చేసి చేసి రెస్ట్ తీసుకుంటున్నారండి. నాకు అలాగ అనిపించట్లేదే. మరి ఎలా కనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? రెస్ట్ తీసుకుంటున్నారుగా. అవును, వీళ్ళు ఎందుకు కదలట్లేదు వచ్చిన దగ్గర నుంచి? అంటే కదలట్లేదా? అయ్యో కదిలేరే. ఐసో 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 కాదండి, ఐసా. వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు, మేము జాగింగ్ చేసుకుంటున్నాం, ఇంకేం లేదండి. ఓ అవునా? కాసేపు పడుకుని వాళ్ళే లేస్తారు. తొందరగా రండి, ఇలాంటి వాళ్ళు ఎవరెవరు వస్తాను ఉంటారు. తొందరగా శ్మశానం తీసుకెళ్ళాం పదండి. ఎవరు మీరు? మేము చెన్నై సూపర్ కింగ్స్ అండి. ధోని అని వాడు రైనా. అదేంటి మీరు హైపరాది, రైజింగ్ రాజు కదా? బొకడాగా మరి తెలుసుగా, మళ్ళీ ఎవరు మీరు? బొక్కలో డైలాగ్ ఒకటి తెలిసిపోతుందా? గట్టిగా దొరికిపోతాం. నువ్వు చెప్తే ఓకే ఓకే. ఏం చేయాలి? ఆ డెడికేషన్ చూసారా? వేరే టీమోడ్ అయినా సరే ఏం చేయాలని అడిగి చేస్తున్నాడు. మీరు ఉన్నారు, షూటింగ్ అంటే వచ్చిపోతారు, డైలాగ్ ఇస్తే మర్చిపోతారు. ఒరే ఇవన్నీ ఇప్పుడు అవసరమా? ఏమండి వాళ్ళు మా బంధువులండి, తొందరగా కాల్ చేయండి. పూడ్చడానికి పుల్లలు పిడకలు ఏమైనా తీసుకొచ్చారా? ఎక్కువ మోతాదులో తీసుకురాలేదు కదండి. ఒక పుల్ల ఒక పెడగా తెచ్చామండి, ఒక పుల్ల ఒక పెడగా తెచ్చామండి. కాసేపట్లో ఇక్కడికి దయ్యాలు వస్తాయి. ఏంట్రా ఏదో కాసేపట్లో మనసు మమత వస్తుంది అన్నట్టు చెప్పాడు ఏంటాడు. నంది కొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో మీరు దెయ్యంగా కూడా వదలట్లేదా? దెయ్యాలు పీడిస్తాయని తెలుసు కానీ మరి ఎంత పీడిస్తాయని తెలియదు. ఏదో ఒక క్యారెక్టర్ లో వచ్చేసి ఓం భీం క్రీం. ఈ దెయ్యాలు పోవడానికి భూత వైద్యుడు చేస్తారు కదా, భూత వైద్యుడు కూడా ఇదే చేస్తాడేంటి? నాకు ఒక ఆడదయం కావాలి, దీన్ని చంపి నిన్ను చంపి నేను తోడుగా తీసుకెళ్తా. తోడుగా తీసుకెళ్తారా? సరే తీసుకెళ్ళి, నేను పాలలో తోడేసుకుంటూ ఉంటాయి. ఆయన తీసుకెళ్తానంటే నేను వెళ్తానా? నువ్వు వెళ్తానంటే మాత్రం నేను వెళ్ళనిస్తానా? అయితే దాన్ని తీసుకెళ్తాను. అదే తీసుకెళ్తాను మాత్రం నేను వెళ్తానా? నువ్వు వెళ్ళకపోయినా నేను దోస్తాను. అరే ఈ రోజు మీ చావు చూడండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళను. చెప్పా, వచ్చిన కొత్తలో చెప్పేవాడు మన చావు చూడండి వెళ్ళడరా అని. ఏంటి రక్తం అంటే వీళ్ళని మీరే చంపారన్నమాట? నాకు తెలుసురా మీరు ఎలాంటి వాళ్ళే అని. వీళ్ళిద్దరూ మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్స్. మీరు శ్మశానానికి తీసుకొస్తారని తెలిసే వాళ్ళని ముందుగా ఇక్కడ పెట్టా. మేము పోలీసులమే. ఈ ఏరియాలో పోలీసులు ఎలా పనిచేస్తున్నారో చూద్దామని మఫ్తీలో తిరుగుతున్నాం. ఏంటి ఇది కూడా పోలీసా? అది కొట్టింది వేరేదిలేండి, అది పోలీస్ కాదు. అంటే మీరు పోలీసా? లేదు, నేను టీం లీడర్ అండి. ఇప్పుడు మీరు ఇచ్చిన డిస్ట్రిక్ట్ శ్మశానంలో కావాల్సింది నాకు కాలుతుంది, ఏం చేయాలని. మీరు ఇంకో ట్విస్ట్ ఏమో అనుకోకండి. వీడేమో టైం అయిపోయింది అంటున్నారు, వాళ్ళేమో టైం అయింది అంటున్నారు అనమాట. అది నువ్వు బదా, నువ్వు అడు బదా, నువ్వు ఇటు బదా.